ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పండుగకి ముందుగా బాణసంచా వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రూరల్ సీఎం మురళీధర్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది అన్నారు. టపాకాయల్ని కొనుగోలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్స్ పొందిన షాపుల వద్దనే కొనుగోలు చేయాలని, ఎవరైనా అనుమతి లేకుండా స్టాల్స్ వేసి బాణసంచా నిల్వ ఉంచినా విక్రయించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులు తమ షాపు పరిసరాల్లో అగ్ని ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రతి షాపు వద్ద నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్ లేదా సంచులు, ఇతర భద్రతా సామాగ్రి ఉంచాలని స్పష్టం చేశారు. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే బాణసంచా షాపులు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా దీపావళి పండుగను కుటుంబంతో కలిపి సంతోషంగా నిర్వహించుకోవాలని ఆలగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి ఆకాంక్షించారు. పోలీసు వారు ప్రజలకు హెచ్చరికలు చెప్తున్నాము. ఈ ప్రజలు ఈ బాణసంచా కొనుక్కుండే షాపులు లైసెన్స్ హోల్డర్ షాపు దగ్గరే కొనవాలి. ఎవరైనా సరే అక్రమంగా బాణసంచా నిల్వలు పెట్టి అమ్మడము కానీ అటువంటి వాళ్ళపైన పోలీసులు కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. రెండవది, బాణసంచా ప్రజలు కొనుక్కున్న షాపుల్లో నిర్వహించే వాళ్ళు అక్కడ ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి. అక్కడే పిల్లలతో కాల్పించి బాణసంచా అమ్మే చోటే కాల్పిస్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి అక్కడ డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవాలి. రెండవది, తహసీల్దార్ గారి లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు నిర్ణయించే స్థలంలోనే ఇవన్నీ అమ్ముకోవాలి. చాగల్మరి మండలము, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, ఆలగడ్డ రూరల్ మండలం పరిధిలో పోలీసు వారు మీకు అందరికీ ప్రజలను కోరేది ఏమేంటే, ఈ లైసెన్స్డ్ షాపుల్లో ఉన్న చోట కొని ఎవరన్నా సరే లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర మీకు అమ్ముతున్నారని తెలిపి మాకు చెప్తే వాటిపైన కేసులు కట్టి చర్యలు తీసుకుంటాము. ప్రమాదాలు అక్కడ జరగకుండా చూసుకునే బాధ్యత ఈ అమ్మేవారిది, షాపుల వాళ్ళది. వాళ్ళు చాలా చర్యలు తీసుకోవాలి. అక్కడే ఎవరన్నా సిగరెట్లు తాగడం కానీ లేదా అక్కడే పేల్చడం కానీ అవి చేయకోకుండా చూసుకునే బాధ్యత షాపు వారిది. ఆ షాపుల్లో ఈ పోలీసు వాళ్ళ నంబరు, ఫైర్ సంబంధించిన వాళ్ళ నంబర్లు వాళ్ళు ముందుగానే కనుక్కొని పెట్టుకొని ఉండాలి. ఏ చిన్నది జరిగినా ఇమీడియట్గా ఫైర్ వాళ్లకు ఫోన్ చేసి అక్కడ మంటలను ఆపే పరిస్థితి చూసుకోవాలి. రెండోది, ప్రజలకు కూడా దీపావళి రోజున చిన్నపిల్లల దగ్గర ఈ బాణసంచా కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు తప్పనిసరిగా ఉండి వాళ్ళ కంటికి ఏమన్నా సరే ఐ ప్రొటెక్షన్ గేర్ అద్దాలు పెట్టి